హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ తల్లికి వందనం గురించి. 15,000 రూపాయలు అయితే జమ చేయనున్నారండి. డేట్ అయితే ఫిక్స్ చేశారు. దానికి సంబంధించి ఎవరెవరు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్న దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందనం 15 రూపాయలు అయితే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం ఇంటికి ఒక్కరికే ఇచ్చిన ఈ అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారందరికీ ఈ 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడానికి సిద్ధంగా ఉందండి. వారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా ప్రతి ఒక్క విద్యార్థికి అయితే తల్లికి వందనం వస్తుంది. ఫస్ట్ క్లాస్ కాడి నుంచి ఇంటర్ దాకా ఈ పథకం అమలవుతుందండి. ఈ సంవత్సరం అయితే తల్లికి వందనం కానుకగా లేదు మనకి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ 2025 నుంచి మొదలవుతుంది. ఈ ఇయర్ అయితే తల్లికి వందనం లేదు. నెక్స్ట్ ఇయర్లో తల్లికి వందనం ప్రారంభమవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది ఇప్పుడు మీకు నేను చెప్తానండి. స్టూడెంట్ అటెండెన్స్ అండి, కంపల్సరీగా అటెండెన్స్ ఖచ్చితంగా 24 డేస్ స్కూల్ ఉంటే 18 డేస్ ఖచ్చితంగా ఉండాలండి. మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ది ఇద్దరిది ఆధార్ కార్డ్ సేమ్ ఇనిషియల్తో ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరికి జాయింట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. రేషన్ కార్డులో కూడా చైల్డ్ ఖచ్చితంగా అప్డేట్ అయ్యి ఉండాలి. తల్లికి వందనం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.